రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ బరిగెల హేమలత రాజుగౌడ్ల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ సీఎం కప్ టోర్నమెంట్లో సుమారుగా 70 టీంలు బాలబాలికలు పాల్గొన్నారు. 70 టీంలలో మంకాల్ జెడ్పీహెచ్ఎస్ బాలికలు ఖోఖో, వాలీబాల్ మొదటి బహుమతి, అదేవిధంగా బాలూరు ఖోఖో, వాలీబాల్ రెండవ బహుమతి, మొత్తంగా 4 కప్పులను కైవసం చేసుకున్నారు. హెచ్ఎం రవీందర్, పిడి ఆంజనేయులు ప్రోత్సాహంతో ఈ కప్పులు సాధించామంటూ కూడా ఇటువంటి క్రీడా కార్యక్రమాలను ఏర్పాటు చేసి భోజన వస్తువులు, స్పోర్ట్స్ డ్రెస్సెస్, అదేవిధంగా బహుమతులు ఇచ్చి విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ బరిగెల హేమలత రాజుగౌడ్లను మంకాల్ జెడ్పీహెచ్ఎస్ స్టాఫ్ విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. గుడ్ మార్నింగ్. ఈరోజు మనము తుక్కుగూడ మున్సిపల్లోని మంకాల్ విలేజ్కి వచ్చినాము. ఎందుకు ఈరోజు ఈ విలేజ్కి వచ్చినాము అని అంటే పర్పస్ ఏంటంటే మంకాల్ గవర్నమెంట్ స్కూల్, గర్ల్స్ అండ్ బాయ్స్ స్కూల్, ఇక్కడ 4 కప్స్ సీఎం కప్స్ అని చెప్పేసి అండ్ ఖోఖో, వాలీబాల్ గేమ్స్లో వాళ్ళు సంపాదించారు. ఒక గవర్నమెంట్ స్కూల్ అని చాలా అనుకుంటాం కదా. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆ విధంగా ఇది గవర్నమెంట్ స్కూల్ కాదు, ప్రైవేట్ స్కూల్ లాగా. సంవత్సరము 3 నెలల ఇంటి నేను వచ్చి అదేవిధంగా మా పాఠశాలలో అంత ఉపాధ్యాయులు కూడా కొరత ఉండేది. అయితే ఆ తర్వాత మాకు అంతా ఇక్కడ వచ్చిన తర్వాత మనకు లోకల్ కౌన్సిలర్స్ విలాస్ గారు, తర్వాత యశస్విని శ్రీకాంత్ గౌడ్ గారు, వాళ్ళిద్దరు కూడా మా బడి చుట్టే తిరుగుతూ మాకు. నమస్తే సార్, మీ పేరు? విలాస్. మీరు ఇక్కడ కౌన్సిలర్, 8 వార్డ్ కౌన్సిలర్. ఓకే సార్, అంటే ఇందాక హెచ్ఎం గారి మాటల్లో విన్నాము, మీ సహాయ సహకారాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఈ స్కూల్కి. మీరు ఇటు నుండి వెళ్తుంటే కూడా చూసుకుంటూ ఒక కన్ను తీసుకుంటూ పోతారు, ఎలా ఉంది స్కూల్, బాగుందా లేదా అని అంటున్నారు. మరి మీ మాటలు మీ విలేజ్లో ఇట్లా 4 కప్స్ సాధించడం అంటే మాట కాదు కదా. మరి మీకు ఏ విధంగా ఉంది సార్? హౌ ఇస్ యువర్ ఫీలింగ్? మేడం, మాకు ఏంటంటే మేము ఈ స్కూల్లో చదువుకున్నాం చిన్నప్పటి నుంచి. మీరు ఇదే స్కూల్లో చదువుకున్నాము. మేము చదువుకునేటప్పుడు 80 మంది ఉంటుండే కింద. ఆంజనేయులు సార్, మరి మీ స్టూడెంట్స్ కానీ, మీ హెచ్ఎం గారు కానీ, స్కూల్ హెచ్ఎం కానీ, ఇక్కడ ఉన్న కౌన్సిలర్, స్టూడెంట్స్, స్టాఫ్ మెంబర్స్ అందరూ పీడీ సార్ వచ్చిన తర్వాతనే మాకు ఈ కప్స్ వచ్చినాయని అంటారు. మీరు యాక్చువల్గా వచ్చి 6 మంత్స్ అవుతుందని విన్నా. 6 మంత్స్లోనే 4 కప్స్ వచ్చినాయంటే పిల్లల క్రెడిటా, మీ క్రెడిటా? అంటే మేడం, ముందుగా మా స్టాఫ్ మెంబర్స్ కూడా అందరూ కూడా వారికి నమస్కారం చేస్తే వారు కూడా కోఆపరేషన్ బాగుంది. విలేజర్స్ వీళ్ళది మరి పిల్లల్లో ఆడాలనే తపన ఉంది కాబట్టి వాళ్ళని గుర్తించి నేను ఈ 6 నెలల్లో వాళ్ళు నాతోని కృషి చేసిన నేను. ఎందుకంటే వాళ్ళని గుర్తించడం కూడా ముఖ్యం. ఒక పీడీగా పిల్లలు ఎవరు, ఏంది, ఏ గేమ్ అనేది మనం ఫస్ట్ వాళ్ళని చూసుకుంటే ఈ గేమ్ ఒక అతను ఈ గేమ్ పనిచేస్తాడు, ఇంకో అతను ఇంకో వాలీబాల్కి పనిచేస్తాడు అనేది మేము అది ముందు గుర్తించాలి. మరి ఆ విధంగా ఉన్న గ్రౌండ్లోనే నేను చిన్న గ్రౌండ్ అయినా సరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది గేమ్స్ నుంచి. స్కూల్లో ప్రవేశించిన నాటికి ఇక్కడ వాతావరణం చూస్తే చాలా అసలు చెప్పుకోకుండా ఉన్నది. అసలు పాఠశాల అంటే ఇలా ఉంటుందా అనేటటువంటిది. ఎందుకంటే గత 1970 నుంచి నడుస్తున్నటువంటి పాఠశాల. ఈ పాఠశాలకు చాలా చరిత్ర కూడా ఉంది. సో ఇక్కడ చూడడానికి ఒక ప్రైవేటైజేషన్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వ్యూ అది లేదు. 2018లో చూస్తే ఇక్కడ ఒక 6 రూమ్లు చాలా పాతబడి 1970లో స్థాపించినటువంటి రూమ్స్ ఉండే. తర్వాత 2018 నుంచి మరి మా అదృష్టమా మరి ఏందో తెలియదు కానీ మన విలాస్ గారు మీరు చూస్తూనే ఉన్నారు. తర్వాత తేజస్విని గౌడ్ గారు ఒక మున్సిపల్, అప్పుడు కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడింది. సో అక్కడే వీరు కొత్తగా 2 మున్సిపల్ కమిషనర్ గా, ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్ గా ఏర్పాటు చేయడం జరిగింది. సో అప్పటి నుంచి వీళ్ళు కూడా ఒక అంబిషన్స్ తీసుకోవడం జరిగింది. కబడ్డీ గ్రౌండ్ కావాలంటే కొంచెం మట్టి కూడా మంచిగా ఉండాలి, గ్రౌండ్ కూడా మంచిగా ఉండాలి, ఇంకా స్పేస్ కూడా కొంచెం ఎక్కువనే ఉండాలి మేడం మాకు. అయితే ఇక్కడ ఒక్కటే వాలీబాల్ కూడా అవుతుంది మేడం. అట్లానే ఖోఖో ఆడాలంటే వాలీబాల్ కూడా డిస్టర్బ్ అవుతుంది మేడం. అందుకే మాకు కూడా ఒక స్పేస్ ఉంటే, గ్రౌండ్ ఉంటే పెద్దది మంచిగా ఉంటది మేడం. ఇంకా ఎక్కువ కప్స్ సాధించారు కదా. కప్స్ కాదు మేడం, షీల్డే తెచ్చి పెడతాం మేడం. ఓహో, షీల్డే తెస్తారండి. పిల్లలకి ఇంత చిన్న గ్రౌండ్ ఉంటేనే మేము 4 ప్రైజెస్ గెలుచుకున్నాము. సో మాకు
మాకు ఒక పెద్ద గ్రౌండ్ కావాలి. పెద్ద గ్రౌండ్ ఉంటే 4 ప్రైజెస్ కాదు, ఇంకా ఎన్నో ప్రైజెస్ గెలుచుకుంటాము, చూపిస్తాము. కప్సే కాదు, మేము షీల్డే తెచ్చి మేము మా స్కూల్లో పెట్టుకుంటామని చెప్పేసి స్టూడెంట్స్ అంటున్నారు. ఒకసారి స్టూడెంట్స్ మాటల్లో కూడా నిజం ఉంది. ఏంటంటే స్టడీస్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. సో స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు, వాళ్ళ వల్ల లోపల స్టడీ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ విధంగా గవర్నమెంట్ ఈ 4 కప్స్ చూసైనా సరే పిల్లలకి ఎంత ఇంట్రెస్ట్ ఉందని చూసి బయట ఎక్కడైనా ఒక చిన్న గ్రౌండ్, ఒక హాఫ్ ఎకర్